ఇవాల్టి నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్లనున్నారు జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించడంతో పాటు ఆ రోజంతా ఆ నియోజకవర్గ నేతలతో సమావేశాలు సాగించనున్నారు జగన్. ఇవాళ జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ చేరుకుంటారు. ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. 1:30 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా జగన్ ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, ఎర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4:30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో రాత్రి బస ఉంటుంది. ఇవాల్టి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ప్రజాగలం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారం సాగిస్తున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రజాగలం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభమవుతుంది. 31 వరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. ఇవాళ తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని ఇవాళ ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. సీఈసీ సమావేశంలో పాల్గొని ఎంపీ అభ్యర్థులపై చర్చించనున్నారు. వైసీపీలో చేరికల జోష్ కనిపిస్తోంది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఏలూరు పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ గోరుముచ్చి గోపాల్ యాదవ్. టీడీపీలో బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. జయహో బీసీ అని ఘనంగా చెప్పుకునే టీడీపీలో బీసీలకు విలువ లేదన్నారు గోపాల్ యాదవ్. అటు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య, అలాగే తిరుపతి జనసేన నేత గంట నరహరి. ఇక విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లిలో కూటమి అభ్యర్థిపై పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడిని ఎంపిక చేసింది వైసీపీ అధిష్టానం. అటు కూటమి నుంచి బీజేపీ తరపున అనకాపల్లి ఎంపీగా అభ్యర్థిగా సీఎం రమేష్ ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బూడి ముత్యాల నాయుడు, సీఎం రమేష్ మధ్య పోటీ జరగనుంటాయి. ఏపీలో వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, సజావుగా ఎన్నికల నిర్వహణపై సూచనలు తీసుకున్నారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలన్నారు ఏపీ సీఈఓ. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు కూడా అనుమతి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి నిబంధనలు లేవని, పాంపెట్లు పంపిణీ చేయాలన్న అనుమతి తీసుకోవాలంటే ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. సిద్ధం సభ కంటే మేము సిద్ధం సభలు మరింత విజయవంతంగా నిర్వహించబోతున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాట ఇస్తే చేసి చూపించే నాయకుడు సీఎం జగన్ అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు. మేనిఫెస్టోలో హామీలిచ్చి ఆ తర్వాత వాటిని కనిపించకుండా చేయడమే చంద్రబాబు పని అని ప్రజలకు అర్థమైందన్నారు పెద్దిరెడ్డి. కేంద్రంలోని బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్డీఏలో ఎందుకు చేరాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలన గాడి తప్పిందని, సరైన మార్గంలో పెట్టాలంటే తనకు కేంద్ర ప్రభుత్వం అవసరం ఎంతో ఉంటుందన్నారు చంద్రబాబు. తమకై తాము పొత్తుకు వెళ్లలేదని, వాళ్లే వచ్చారన్నారాయన. రాష్ట్ర హితం కోసమే ఈ పొత్తని స్పష్టం చేశారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు రావడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటించారు. కాలనీలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొత్తుల్లో భాగంగా తమకొచ్చిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పొత్తుల్లో భాగంగా విశాఖ సీటు తమ పార్టీకి రాలేదన్నారు. తిరుపతి జిల్లాలో పరిస్థితుల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారామె. తమ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. వసలేని ఆరోపణలకు తాము సమాధానం ఇవ్వమన్నారు పురంధేశ్వరి. తెలంగాణలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు సీఎస్ శాంతికుమారి. సమ్మర్లో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేశారామె. రాష్ట్రంలోని 3 ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నందున వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాబోదని శాంతికుమారి చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించి జిల్లాలకు నిధులను కూడా విడుదల చేశామన్నారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ప్రణీత్ రావు A1, భుజంగరావు A2, తిరుపతన్న A3గా ఉన్నారు. ప్రణీత్ రావు కస్టడీ ఇప్పటికే ముగియగా మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని నిందితుల తరపు లాయర్లు కోర్టును కోరారు. దాంతో ఇవాల్టిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. విచారణ జరిపి తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డికి ఎవరూ భయపడరంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల కోసం ఇసుక దందాతో పాటు రైస్ మిల్లర్లు, బిల్డర్లను బెదిరించి 2,000 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి వసూలు చేశారని ఆరోపించారు. ఇది బయటకు రాకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కామ్ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనకు 10 కోట్ల రూపాయల విరాళం అందించారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత పార్టీకి విరాళంగా ఇస్తున్నారని పవన్ చెప్పారు. కూలి పనులు చేసుకునే వారి నుంచి కూడా విరాళాలు అందాయన్నారు. అందుకే తన వంతుగా 10 కోట్ల రూపాయల చెక్కును పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు పవన్. టికెట్ రాకపోవడంతో నిరుత్సాహపడిన సీనియర్లను బుజ్జగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టికెట్ ఇవ్వలేకపోయిన వారికి పార్టీలోని కీలక పదవులు అప్పజెపుతున్నారు. రామచంద్రాపురం టికెట్ ఆశించిన రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడు తానేనని రఘునందన్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పనిమంతుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచే గెలిచేవారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు క్రమంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఆ తర్వాత మాట మార్చిందని విమర్శించారు. సంధ్య ఆక్వాకు చెందిన బస్సును యాజమాన్యానికి అప్పగించడంపై పోలీసుల వివరణ కోరింది సీబీఐ. విచారణ జరుగుతుందని తెలిసినా బస్సును కంపెనీకే అప్పగించడంపై సీరియస్ అయింది. విలువైన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు మాయం చేసి ఉంటారని సీబీఐ భావిస్తుంది. సీబీఐ దాడులకు ముందే కంపెనీ నుంచి డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులతో బయటకు వచ్చిన బస్సును ఆదివారం మూలపేటలో స్థానికులు గుర్తించారు. అయితే బస్సును తనిఖీ చేసిన పోలీసులు ఎలాంటి డ్రగ్స్ లేవని తిరిగి కంపెనీకే అప్పగించారు పోలీసులు. దీనిపై సీబీఐ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీ బాధితురాలు రేఖా పత్రాను బీజేపీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిపారు. ఈ క్రమంలో ఆమెతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆమెను శక్తి స్వరూపంగా అభివర్ణించిన ప్రధాని ఎన్నికల సన్నాహాలతో పాటు ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులు, తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆగడాల గురించి ఆమె ప్రధానికి వివరించినట్లు సమాచారం.
రాజకీయాలు చేయడం తనకు చేత కాదన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణ్ గోవిల్. ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. రామాయణ్ హిందీ సీరియల్ రాముడి క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అరుణ్ గోవిల్ ఈ మధ్య బీజేపీలో చేరారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. తన అభ్యర్థిత్వంపై ప్రకటన తర్వాత మొదటిసారి మీరట్ వచ్చారు. స్థానిక బీజేపీ నేతలు ఆయన్ని సన్మానించారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 9 వరకు ఈ రిమాండ్ కొనసాగనుంటాయి. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. తీహార్ జైల్లో ఉన్న కవితకు రౌస్ అవెన్యూ కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. అలాగే జైల్లో మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను ఏర్పాటు చేసుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. డీఎంకే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నామని ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. మోదీని బీజేపీని ఇంటికి పంపించేదాకా తమ పార్టీ నిద్రపోదన్నారు. డీఎంకే నేతలకు నిద్ర రావడం లేదని ప్రధాని అంటున్నారు. అవును, నిన్ను బీజేపీని ఇంటికి పంపించేదాకా నిద్రపోమని పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో లాకర్లోనో కాదు, వాషింగ్ మిషన్లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీలో చెందిన ఆఫీస్లో ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాలో వాషింగ్ మిషన్లో దాచి ఉంచిన 2.5 కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంటాయి. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంటాయి. మదీనా జంక్షన్, చార్మినార్ ఏరియాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ సిపి కె శ్రీనివాస్ రెడ్డి. రంజాన్ మాసం కావడంతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ సత్యనారాయణపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి మెడలో ఉన్న 12 కాసుల బంగారం చైన్ ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఉదయం కుమార్తె క్లింకారతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి చరణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఎండ తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. రాబోయే 4-5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వడగాలులు వీయడం వల్ల ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. ఇక హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతాయని అంచనా వేసింది.